మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. నేను మీ యాంకర్ భార్గవ్. దొంగ చేతికి తాళాలు ఇచ్చేంత పనైంది ఒక ఇంటి యజమానికి. భద్రాద్రి కొత్తగూడెం రామవరం ఎస్బీ నగర్కు చెందిన మనోహర్ గారి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అదే ఇంట్లో పై అంతస్తులో రెంటుకుంటున్న మహావీర్ అనే వ్యక్తి ఆ ఇంట్లో గత 4 సంవత్సరాలుగా అద్దెకు ఉంటూ నమ్మకంగా వారితో కలిసిపోయి ఉంటూ వారి లేని టైంలో చూసుకొని వారి ఇంట్లో చొరబడి దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రామవరం 2 టౌన్ సిఐ రమేష్ గారి మాటల్లో. ఈ లాస్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరిలో వేమ్ల మనోహర్ బాబు అని ఇక్కడ ఉంటారు. అతను సీనియర్ సిటిజన్. వాళ్ళ వైఫ్ను వాళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు. ఎస్సీబీ నగర్ ఏరియాలో ఉంటారు. సిఆర్పి క్యాంప్ ఎస్సీబీ నగర్ పరిసర ప్రాంతాల్లో ఉంటారు. అక్కడ వాళ్ళిద్దరి అబ్బాయిలు కూడా ఒకరు అమెరికాలో ఉంటారు, ఒకరేమో బెంగళూరులో ఉంటారు. ఇద్దరు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కాబట్టి ఇక్కడే వాళ్ళు భార్య భర్తలు ఉండి సత్యసాయిబాబా టెంపుల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు అన్నట్టు వాళ్ళు. అయితే వాళ్ళ ఇంట్లో పైన కిరాయికుండే మహావీర్ అని ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతో పాటు ఉంటాడు. అతను వాళ్ళ భార్య కుమారుడు వాళ్ళంతా ఉంటారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉండడంతో వాళ్ళు వీళ్ళ ఇంటిలోకి రావడానికి అప్పుడప్పుడు అంటే వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ క్రమంలో వీళ్ళు రెగ్యులర్గా టెంపుల్కి వెళ్తారు. టెంపుల్కి వెళ్ళి ఒక 1-2 అవర్స్ అట్లా పూజలు చేసుకొని వస్తుంటారు ఈ ఇంటి ఓనర్ వాళ్ళు. అదే క్రమంలో వీళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న రెండో కీ ఏదైతే తాళం చెవి ఉంటుందో ఇంటి మెయిన్ తాళం రెండో కీ తీసుకొని ఆ దగ్గర పెట్టుకొని వీళ్ళు టెంపుల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో తాళం తీసి ఇంట్లో ఉన్న వాళ్ళ బీరోలో ఉన్న ఎక్కడ తాళం పెడతారని వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ కీస్ తీసుకొని ఆ ఇంట్లో ఉన్న బంగారు నెక్లెస్ మరియు చైను మరియు ఒక గాజులు 4 గాజులు దొంగిలించుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత దగ్గర పెట్టుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు అనుకోకుండా ఈ దొంగతనం జరిగింది వాళ్ళు తెలుసుకోరు. తెల్లారి వాళ్ళు అమెరికా వెళ్ళేసి ఉంటే వాళ్ళు బెంగళూరు వెళ్ళి అమెరికా వెళ్ళాల్సి ఉంటే తెల్లారి ఎందుకో బీరో ఓపెన్ చేసి చూసేసరికి దాంట్లో బంగారు గాజులను ఈ నెక్లెస్ చైన్ కనిపించేసరికి వాళ్ళు ఏదో దొంగతనం జరిగిందని గ్రహించేసి వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. కన్ఫ్యూజన్లో ఉండి వాళ్ళు అర్జెంటుగా బెంగళూరు వెళ్ళాల్సింది కాబట్టి ఇమీడియట్గా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ బాబుకి చెప్పి అక్కడి నుంచి అమెరికా వాళ్ళకి ఫ్లైట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తారు. ఇక్కడ ఫోన్ చేసి ఇట్లా మేము హడావుల్లో బెంగళూరు అమెరికా వచ్చేసినాము, ఆ పోలీస్ స్టేషన్లో ఇట్లా జరిగింది, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనంటే వాళ్ళ ఫ్రెండ్ వెంకట సుబ్బారావు అని వచ్చి పోలీస్ స్టేషన్లో పిటిచిస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము వెళ్తున్నాము, మాకు ఎలాంటి క్లూస్ దొరకలేదు. ఆ తర్వాత మేము వీళ్ళనితో మాట్లాడితే మన క్లూస్ సరిగా వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళని అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మనం రీసెంట్గా వచ్చిన తర్వాత వాళ్ళతో ఒకసారి ప్రాపర్గా వాళ్ళని ఎగ్జామిన్ చేసి అసలు ఏంది, ఎవరు వస్తారు, ఏంటి ఈ విషయాలని తెలుసుకుంటే మాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళ ఇంట్లో వాళ్ళే దొంగతనం చేసినారనేది కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికోసం మేము అంటే ప్రాపర్ ఎవిడెన్స్ కోసం చూస్తే ఎవిడెన్స్ ప్రకారం ఈరోజు అంటే ఆయన ఈ బంగారు నగలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఇక్కడ మళ్ళీ తిరిగి అమెరికా నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు చూస్తే గుర్తుపడతారనే ఉద్దేశంతో వాటిని అమ్ముకుందామని పోతూ ఉండగా మనం పట్టుకుంటాము బ్రిడ్జ్ దగ్గర పట్టుకొని తనిఖీ చేసి అడిగితే అతను అంటే కన్ఫ్యూజ్ చేయడానికి అదిగా ఉంటే వెంటనే పంచని పిలిపించి వాళ్ళ ముందు ఎగ్జామిన్ చేస్తే అతను ఒప్పుకుంటాడు. నేను బంగారం ఇవి దొంగతనం చేసింది మా ఇంటి ఓనర్ వాళ్ళ ఇంట్లోనే, ఇట్లా ఈరోజు అమ్ముకుందామని పోతుంటే పోలీసు వాళ్ళు పట్టుకుందారు అని చెప్పేసి వాళ్ళ ముందు కన్ఫ్యూజ్ చేస్తే అతన్ని రికవరీ చేసేసి రిమాండ్కు పంపించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనం ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఇలాంటి ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరికీ మా యొక్క మెసేజ్ ఏంటంటే అందరినీ నమ్మకూడదు. అంటే ఇంట్లోకి రానిచ్చి అందరినీ వాళ్ళ యొక్క గోప్యాలని చెప్పినట్లయితే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ప్రమాదం ఉండే అవకాశం ఉన్న దృష్ట్యా వాళ్ళు అందరికీ చెప్పకుండా ఉండడం మంచిది. రెండోది, ఇలా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉన్నప్పుడు సెక్యూరిటీ పరంగా వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇమీడియట్గా డయల్ 100 కాల్ చేస్తే మా పోలీస్ సిబ్బంది ఎప్పుడు కూడా 24 అవర్స్ అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక 5 మినిట్స్లో వాళ్ళు అక్కడికి రీచ్ అయ్యి ఇంకా ముందే 2-3 మినిట్స్లో కూడా రీచ్ అయిన సందర్భాలు ఉంటాయి. వాళ్ళ యొక్క సమస్యలు విని వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఏమైనా సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పుడు వాళ్ళు పోలీసుల సహాయాన్ని ఎప్పుడు కూడా తీసుకోవాలని మా యొక్క పోలీసుల విజ్ఞప్తి. అదేవిధంగా కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా నమ్మరాజు అని మన చిన్నప్పుడే స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ అనేది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తారు కాబట్టి కొంచెం అది కూడా ప్రకారం అందరినీ నమ్మడానికి వీల్లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని మా యొక్క పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. సార్, ఎంత అమౌంట్ రికవరీ అయింది సార్? అంటే యాక్చువల్గా 7,70,000 పైన ఉంటుంది. అప్పుడైతే 6 లక్షలని వాళ్ళు ఇచ్చారు. అంటే వాళ్ళు ఓల్డ్ బంగారం కాబట్టి
ఇచ్చారు. ఇప్పుడైతే 7 లక్షల పైన ఉంటుంది ఆల్మోస్ట్. సార్ ఇతను ఎక్కడ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా ఉంటున్నాడు వీళ్ళతో? వాళ్ళ ఇంట్లో 4 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. 4 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు. వాళ్ళకి నమ్మకంగా ఉండేది. ఆ క్రమంలో వాళ్ళు కూడా నమ్మకంగా ఉండేసరికి వాళ్ళని నమ్మి వచ్చేసరికి ఆ కీ తీసుకొని పోయి అది చేశాడు.